ఎంత అందమైన నా ప్లేస్ అందరికి తగినట్టుగానే ఉంది. అద్భుతమైన హౌస్. గుడ్ గుడ్. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను పిచ్చోళ్ళే బో. పిచ్చివాడు? ఒక పిచ్చివాడు తాను పిచ్చివాడని చెప్పుకోవడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడున్నావే? ఉండాల్సిన చోట్లోనే ఉన్నాను. ఉండవలసిన చోట? పంపతీసి పిచ్చి ఆసుపత్రికి వచ్చారా? సరే, జలజన్ అంటారే, ఆ అమ్మాయి ఇల్లు ఇదేనా? ఇదే ఇదే. ఏమిటి, నా ప్రేయసి ఈ పిచ్చి ఆసుపత్రిలో ఉందా? ఈ పిచ్చివాడిని ఇలా వదిలేసి నన్ను అంటావే? ముందు వీడి కాళ్ళు చేతులు కట్టిపడే. ఎవరికి రా పిచ్చి? నీకే. కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను జాగ్రత్త. ఎవరమ్మా ఈ వాంద్రావతారం? ఏంటంటే వాడుతున్నాడు నీ కాబోయే భావన ఏంటి అల్లుడి. అయితే జలజ మన ప్రేమల గురించి బహిరంగ ప్రకటన చేయలేదా? అందువలనే నాకున్న 5 ప్రాణాల్లో 3.5 ప్రాణం ఇప్పుడే తీశాడు. ఏమిటి జలజ ఇది? ఏమిటి వీడి గోళ? అన్నయ్య, నువ్వు కాస్త కాఫీగా కూర్చో. అమ్మయ్యా. అయ్యా అయ్యా. అమ్మా, ఈ రోజు మీకు బాగాలేదు. మీరు వచ్చిన వేళ బాగాలేదు. దయచేసి మీరు వెళ్తారా? అయితే రేపు సాయంకాలం ఎర్లీ ఈవినింగ్ మన్మథ పార్క్ లో కలుసుకుందాం. జలజ, నువ్వు కాలేజీలో నేర్చుకుంటున్నది ఈ ప్రేమ పాఠాలా? అన్నయ్య, కాలేజీ అంటే నీకు అసలు ఏమీ తెలీదు. వాడు నా క్లాస్మేట్. బోళ్ళంత డబ్బుంది, కానీ వేపకాయంత వెర్రుంది. లేకపోతే ఇలా వాగుతాడా? పోయి వాణ్ణి తన్నావే నువ్వు. ఏం తంతే? మళ్ళీ నీ దగ్గర నోరెత్తడుసు. అన్నయ్య, మాట భలే చల్లాయి. కాదు బావా, పెళ్లి కాదు, బావా, నిజంగా పెళ్లి. ఎవరికి? నీకు నాకు. నీకు నాకు పెళ్ళేంటి బావా? అయ్యో అది కాదు బావా, నా మూలంగా నీకు పెళ్లి, నీ మూలంగా నాకు పెళ్లి. నా మూలంగా నీకు పెళ్లి? నువ్వు తలుచుకుంటా అదేమంత కష్టమైంది కాదు బావా. తలుచుకుంటా. మరి నువ్వు తలుచుకుంటావా? బావా, నాకు చాలా ఆయాసంగా ఉంది, నేను నడవలేను. అదేంటి బావా, మన ఇల్లు దగ్గరే పోదాం. నన్ను మై బావా. మొయ్యాలా? తప్పుతుందా? పోనీ పల్లకి తెప్పించు. సరే బావా, తప్పుతుందా? అవసరం. ప్రస్తుతాన్ని మోస్తాను, తర్వాత తెప్పిస్తాను వెదుళ్ళ పల్లకి. Do as you like. Soda please. బాబు గారు,
బాగుంటుంది తాగండి. రే కడుపులో మెత్తు పడితే నా బుర్ర కర్ర ఎదుగుతాడు రావాడు. వదిలే బొమ్మను అదే పరా. అలే పనిచేసేవాడు సూరి అతను కొట్టావనుకో వీడంతరా లేకపోతే అప్పుడే ఏమైందయ్యా ముందుంది ముసళ్ళ పండగ చూడ తయారు నెవరేసుకుని తిగడా కొలాలికి. ఎందుకు నాన్న అన్నయ్య అలా కసురుకుంటావు? ఈసారి తప్పకుండా గెలుస్తాడు చూడు. ఈ తూరి గెలవపోయాడు. వీడు నా కడుపును పుట్టలేదు అనుకుంటాను. చూంటున్నారు సొంట తిన్నాడు బస్తా పిస్తా. శరణ్యేత్ర్యంబికే దేవీం నారాయణే నమోస్తుతే మాంగళ్యం కంటే భద్రాణి తుంగే శరదశతం శతమానం భవతి శతాయుః సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, నీ భర్త నిన్ను గెలుచుకున్నాడు. వలచిన వాడైనా గెలిచిన వాడైనా భర్త భర్తేనమ్మా. ఆయనకు అనుకూలవతివై అత్త వారింట మెప్పు పొంది మన వంశ గౌరవం నిలబెట్టుతుంది. తప్పమ్మా, ఇంటికి వచ్చిన ఆడబడుచు నట్టింట కన్నీరు పెట్టకూడదు. నువ్వు మాత్రమే తక్కువ పంపేది పక్కింటికైనా ఈ అంపకాల కన్నీళ్ళు తప్పలేవయా. ఆ బాధ సహజమేలేండి. మా బాధ సంతోషంలో ఏడవకక్క, నువ్వు ఇప్పుడు ఏడుస్తుంటే రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తావు? ఆ మొగుడు నేర్పిస్తావు గాని మరిద్దరం అంతేలే. కరెక్ట్. వెళ్ళొస్తానమ్మా. వస్తాం బాబు గారు. అలాగే వెళ్ళొస్తాం గారు. మంచిదండి. వెళ్ళొస్తానక్క. మంత్రి గారు ఉపాయాసం బాగా ఉన్నట్టుంది. కాసేపు వెళ్ళి బాబోండి. పాపం చాలా అలసిపోయాడు. అసలు పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకు శ్రమ. బావా కాస్త విసరవాయి. విసరాలా? ఒక్క విసురు విసిరానంటే వెళ్ళి మీ ఊళ్ళో పడతావు. చాలే బావా, నీ వేళ కొడాలు నువ్వును. ఏ విసురుతా తప్ప? రేపు పెళ్లి అయితే నువ్వు జలజ నాకు విసర్రు. ఎవరికి బాబు పెళ్లి? నాకు జలజకు. జలజ విషయం ఏమో కానీ ఇట్టే వాగావంటే నిజంగానే చేసి పంపుతాను పెళ్లి. బావా ఏమిటి తోలేదో మారిపోయింది. మనం చేసుకున్న ఒప్పందం మర్చిపోయావా? మర్యాదగా జలజకు నాకు పెళ్లి చేసి లేదా ఏం చేస్తావుగా? లేదా నా కోపం వస్తుంది. కోపం వస్తే గుర్తుకు బావా ఇదిగో నేను చెప్పే మాట బావా బావా చెబుతుంది. అమ్మ నిజం కొట్టేస్తున్నాడు. జలజ జలజ వీడికి పెళ్లి కావాలటమ్మా, చేస్తున్నాను. ఇదేం పెళ్ళన్నయ్యా? బాజా భజంత్రి వినపడిందే. ఇంతసేపు వినిపించలే? అయితే విను. అన్యాయం, అక్రమం. జలజ నువ్వు మాట తప్పుతున్నావు. నీ మాట నమ్మి చేయరాని పని చేశాను. ఒక అమాయకుడిని ఓడిపోయేటట్లు చేశాను. నేనే లేకుంటే మీ అన్నయ్య పెళ్లి జరిగేదా? ఆ కృతజ్ఞత ఉందా మీకు? అయ్యో పాపం. చెల్లాయి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వీడికి జవాబు నేను చెప్తాను. పడ్డ శ్రమకు మా కృతజ్ఞతగా ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకొని వెళ్ళు. కూలిరాడు నా మొహాన పారేస్తావు. కావాలంటే నన్ను అడుగు. ఎన్ని వేలు కావాలన్నా అన్ని వేలు ఇస్తాను. బావా నేను అడిగేది ఒక్కటి, మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయ బావా. ఛీ, కాకి ముక్కుకు దొండ పండ. అనవసరంగా ఇన్సల్ట్ చేయకు. మీ చెల్లాయి కోసం, మీ చెల్లాయి చదివే కాలేజీ వదిలి వెళ్ళలేక ఎన్ని పరీక్షలు కావాలని ఫెయిల్ అవుతున్నానో తెలుసునా? రాయ్ ఈ విషయంలో కూడా నువ్వు ఫెయిలేరా? నో.
బ్రదర్ బ్రదర్ నన్ను క్షమించు బ్రదర్. ఏమిటయ్యా ఏమిటి అనేది? ఎవరు నువ్వు? బ్రదర్ నేను జ్ఞాపకం రాలేదా? నేను ఆ రోజు పోటీలో నీకు సోడా ఇచ్చాను. సోడా ఇస్తే అదే బ్రదర్, అదే నేను చేసిన ద్రోహం, మహాపాపం. ఆ సోడాతో ఒక మహావీరుణ్ణి, ఒక మంచివాడిని అన్యాయంగా ఓడించేశాను, అవమానం పాలు చేశాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు బ్రదర్. నువ్వు ఓడిపోయావని ఊరంతా కన్నీరు పెడుతుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమిటయ్యా నువ్వు అనేది? నువ్వు చేసింది ఏమిటి? నువ్వేమో అనుకోవద్దు బ్రదర్, ఆ సోడాలో మత్తు మంది కల్పించాను. ఆ మాట నేను ముందే అన్నాను కదా బ్రదర్. పాపి, అది అనేసానుగా బ్రదర్. నీకేం అపకారం చేశాను? నేనేం చేస్తే పాపం? చంపే, అప్పటిగా నా పాపం తీరదు. ఎందుకు చేశాను? నేను చేయలేదు బ్రదర్, నాకే చేయించారు. ఎవరు ఎవరి కుట్రమనింది? బ్రదర్ నిన్ను ఎలాగైనా సరే ఓడిస్తే మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ జలజ నాకు ఆశ చూపించింది. మోసపోయాను, ఈ కుట్ర చేశాను. బ్రదర్ నువ్వేం చేసినా సరే ఐఆమ్ రెడీ. నిన్ను కాదు, ఆ జలజను జలజ ఏ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చిందా వ్యవహారం? అంతటితో ఆగినందుకు సంతోషించు. లేకపోతే ఏం చేస్తావు? చంపుతావా? ఆడదాన్ని చంపేటంత నీచుండి కాదు. నువ్వు చేసిన పాపమే నేను చిత్రవచ్చ చేసి చంపుతుంది. అప్పుడు నీ డబ్బు, నీ అందం, నీ చదువు ఏది నిన్ను కాపాడలే. ఓహో, అలాంటి ఆపద వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాలే, కాపాడదు కానీ. నువ్వు వేళాకోలానికన్నా నిన్ను నేనే కాపాడాలి. అవును మరి, మహావీరుడు కదూ, మొన్న పోటీలో బ్రహ్మాండంగా ఓడిపోయిన వీరుడివి. చాలు, చేసిన పాపానికి సిగ్గుపడకుండా ఇంకా నవ్వుతున్నావా? నేను ఓడిపోయానా? ఏది నా ముఖం చూసి చెప్పు, నేను ఓడిపోయానా? అబ్బే, నువ్వు ఓడిపోలేదు, మా అన్నయ్య గెలిచాడు. గెలిచాడు, కుట్రలు కుతంత్రాలతో గెలిచాడు, అంతేనా? కాదు, బుద్ధి బలంతో గెలిచాడు. జరిగిన పోటీ బుద్ధి బలానికి కాదు, దేహ బలానికి. నీకు దేహ బలం ఉంది, నాకు బుద్ధి బలం ఉంది. ఉంది. పోటీలో న్యాయంగా జయించలేక మత్తు మంది పెడతాను. నువ్వు ఆడదానివి, సాటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేశావు? గంగకి ఎందుకు అపకారం చేశావు? కాదు, ఉపకారమే చేశాను. నా మూలంగానే అది గొప్పింటి కోడలైంది. గంగను నేను ప్రేమించాను, కానీ మా అన్నయ్య దాన్ని ప్రేమించాడు. అందుకని ఇంత మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉంది. మా అన్నయ్య కోరిన పిల్లని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత అనుకున్నాను. నేను అలా అనుకోలేదు. ఇందులో నీ స్వార్థం ఉంది. గంగను మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు నన్ను చేసుకోవాలని చూస్తున్నావు. ఆహాహాహా, ఏం తెలివి, ఏం తెలివి! ఎంత బాగా అన్నావు కదనే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా? కావచ్చు. ఏం చేతనంటే ఈ భూప్రపంచంలో నీ అంత అందగాడు, నీ అంత వీరుడు, నీ అంత మగవాడు ఎవ్వడూ లేడని. ఏ జగతాడిగా ఉందా? తాళి లేదే ఎగతాడేమిటి? అయితే తాడి కట్టబట్టావా? ఓ గొడ్డుని తోడుకునే బండవి, గడ్డి కోసుకునే ఓ గుడ్డని పంపుతాను. ఓ పలుపు తీసి కట్టే. ఏ ఇలాంటి చదువుకున్న గొడ్డు కట్టకూడదా? కట్టే ముఖమేది. రాజా, నువ్విప్పుడు వేళాకోవడానికన్నా చివరకు నేనే నీకు దిక్కు ఉంటాను. నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. ఏ శబదం చేస్తున్నావా? కాదు, సాధించి తీరుతాను. చూడాలే. చూస్తావుగా.